హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనము. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఆమేన్. హల్లెలూయా! అవునండి. ఈ రోజుల్లో మనము ఎవరిలో చూసినా అసూయ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ అసూయ అనేది ఎలా పుడుతుందనేది మనం చూసినట్టయితే, ఒక వ్యక్తి హృదయంలో అసంతృప్తి, అసహనము, ఈ ద్వేషం వలన, కోపం వలన అసూయ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అయిన అసూయ చివరకు హీనమైన పనులు చేస్తూ, చివరికి వారికి వారే నాశనం తెచ్చుకొని బాధపడే వారిగా ఉంటారండి. మనము పరిశుద్ధ గ్రంథంలో కూడా చూసినట్టయితే, కయీను కూడా తన అర్పణను దేవుడు అంగీకరించలేదు, హేబెలు అర్పణను అంగీకరించాడని చెప్పి తన తమ్ముని పైన అసూయపడి అతన్ని చంపి చివరకు ఇతను దేశదిమ్మరిగా తిరుగుతూ తనకు తానే నష్టం తెచ్చుకున్న వారిగా చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మీలో ఎవరైనా, అంటే కొంచెం మీకంటే ఎవరైనా ఎదిగినట్టయితే, లేకుంటే వాళ్ళు ఒక మంచి గృహం కట్టుకున్నట్టయితే, మంచి ఉద్యోగం వచ్చినట్టయితే, వాళ్ళు మంచి పేరు ప్రత్యేకతలు పొందినట్టయితే, ఒకవేళ అసూయపడే వారిగా ఉన్నట్టయితే జాగ్రత్త అండి. ఈ అసూయ అనేది మొదట మన హృదయంలో అసంతృప్తి, అసహనము, ద్వేషం వలన పుట్టి చివరకు నీతిహీన కార్యాలు చేయడానికి, చివరికి మనం నష్టపోయేలాగా చేస్తుంది. కాబట్టి ఇతరులను చూసి అసూయపడే వారిగా కాకుండా మనము ప్రేమ కలిగి జీవించినట్టయితే మనము ఆశీర్వదించబడతాము, హెచ్చించబడతాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.